క్రీస్తునందు పరలోక విషయంలో ఈ భూమి మీద మన కొరకు ఆయన సిలువలో మన కొరకు మన పాపము కొరకు శిక్ష అనుభవించి పరలోకములో యేసు ప్రభువుతోటి తండ్రితోటి మనము సమానమైన వారముగా క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉంటే మనము ఆయన కుడి పార్శ్వమున కూర్చునే ఆ నిత్య జీవములోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వెల చెల్లించారు. అది ఆయన చూపించినటువంటి మహదైశ్వర్యము. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తు ఆ బలి అర్పించటం వలన మనం విడిపించబడి పరలోకములో ఆయనతో పాటు ఆ క్రీస్తుతో పాటు సమానమైన వారముగా మనము తండ్రి అయిన దేవునితో సృష్టికర్త అయిన దేవునితో నిత్య జీవంలో మనం కూర్చోటానికి ఆయనతో సమానమైన వారిగా మనం చేయబడ్డాము.